గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు మేషరాశి, ఇంకొకరు కనుక కుంభరాశి అయితే వీరిద్దరి మధ్య బంధం అనేది ఎలా ఉంటుంది, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఇద్దరి మధ్య ఏ విషయంలో మనస్పర్ధలు వస్తాయో వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా మీరు గుర్తించవలసింది, మేషరాశికి అధిపతి ఏమో కుజుడు అండి, కుంభరాశికి అధిపతి ఏమో శని భగవానుడు. అంటే మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు, కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు శత్రుగ్రహాలు. వీరిద్దరిలో ఉండే కామన్ లక్షణాలు ఏవంటేనండి, ఒక పక్క మేషరాశి వారికి కూడా కోపం ఎక్కువ, ఇంకొక పక్క కుంభరాశి వారికి కూడా కోపం ఎక్కువే. కాకపోతే కుంభరాశి వారు గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తారండి, ఆడవారైనా మగవారైనా. అంటే జీవిత భాగస్వామి అంటే ఎంత ఇష్టమో వీరు తగ్గకుండా వారినే వీరు గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకుంటారు. ఆ విషయం మేషరాశి వారికి నచ్చదు. ఎందుకు నచ్చదు? మేషరాశికి అధిపతి కుజుడు అండి. కుజుడు సైన్యాధ్యక్షుడు, ముందుండాలి అనుకుంటారే తప్ప వారిపైన కొంచెం ఆధిపత్యం చలాయించాలని చూసినా సరే ఒప్పుకునే మనస్తత్వం కాదు మేషరాశి వారిది. అంటే ఇక్కడ మేషరాశి వారు గట్టివారే, కుంభరాశి వారు కూడా గట్టివారేనండి. మేషరాశి వారి మీద కుంభరాశి వారు డామినేషన్ ఎక్కువనో, కుంభరాశి వారి మీద మేషరాశి వారు డామినేషన్ ఎక్కువనో చెప్పలేము. ఇక్కడ ఇద్దరిది గట్టి స్వభావమే. ఈ మేషరాశి వారికి అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుందండి. మేషరాశిలో అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఇద్దరికీ కూడా పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆత్మవిశ్వాసం అయితే చాలా ఎక్కువ. పిరికివారంటే నచ్చదండి. ఏ విషయమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు మేషరాశి వారు. ఇంకొక పక్క కుంభరాశి వారు కూడా అంతేనండి. ఇద్దరూ వారి అభిప్రాయాలను కడుపులో దాచుకోలేకపోతారు. దాచుకోవాలని ప్రయత్నించినా సరే వెంటనే బయటపడిపోతారండి. అయితే తేడా ఏంటంటే, మేషరాశి వారికి కుంభరాశి వారికి గొడవైంది అనుకోండి, గొడవ అయ్యేటప్పుడు చెడామడా తిట్టేస్తారు మేషరాశి వారు. తిట్టేసి అక్కడితో అయిపోతుంది. వారి కోపం మొత్తం కూడా ఒక 10 నిమిషాల్లో చల్లారిపోతుంది. తర్వాత మళ్ళీ దాని గురించి ప్రస్తావించరు. కుంభరాశి వారు అలా కాదండి. వీరిద్దరికి పెళ్ళై ఒక 10 సంవత్సరాలు అయిందనుకోండి, మొదటి సంవత్సరంలో వీరిద్దరి మధ్య గొడవైన సందర్భాన్ని కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రస్తావిస్తారు కుంభరాశి వారు. అంటే సాగదీసే మెంటాలిటీ వీరిది. మేషరాశి వారేమో అక్కడితో అయిపోతుంది. వారికి కోపం వస్తే ఎదుటి వారిని బాగా మాటలతో ఇబ్బంది పెడతారు, దానికి నేనేం కాదనట్లేదు. కానీ మేషరాశి వారు అక్కడ కోపాన్ని తీర్చుకుని అక్కడితో వదిలేస్తారు. కుంభరాశి వారు అయితే అలా కాదండి. సంవత్సరం తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ విషయాన్ని మాత్రం మర్చిపోరు. మళ్ళీ 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 ప్రస్తావిస్తారు. 10 సంవత్సరాల తర్వాత గొడవైంది అనుకోండి, అప్పుడు కూడా నన్ను ఇలాగే అన్నావని ఎప్పటి మాటో తీసుకొస్తారు. ఇది వీరిద్దరి మధ్య ఉన్న తేడా. అయితే మేషరాశి వారికి కుంభరాశి వారికి ఎన్ని గొడవలైనా అవ్వనండి, ఎన్ని మనస్పర్ధలైనా రానివ్వండి, మేషరాశి వారిని బయట వారేమైనా అంటే కుంభరాశి వారు ఊరుకోరు. కుంభరాశి వారిని మూడో వ్యక్తి వచ్చి అంటే మేషరాశి వారు ఊరుకోరండి. వీరిద్దరిలో ఇటువంటి లక్షణం ఉంటుంది కాబట్టే వీరి బంధం అనేది నిలుస్తుందండి. అంటే వీరి రాశ్యాధిపతులు మిత్రులు కాకపోయినా శత్రువులైనా సరే వీరిద్దరి మధ్యలో ఇటువంటి బాండింగ్ ఉంటుంది కాబట్టే విడిపోయే అవకాశాలు అనేవి చాలా 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 తక్కువ అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేష కుంభరాశి వారి యొక్క వైవాహిక జీవితం అనేది 78% అనుకూలంగా ఉంటుందండి. ఎక్కడ వీరిద్దరి మధ్య గొడవలు వస్తాయంటే కేవలం డామినేషన్ విషయంలో మాత్రమేనండి. మేషరాశి వారు చెప్పు చేతల్లో ఉండటానికి ఇష్టపడరు. ఇంకొక పక్క కుంభరాశి వారిది కూడా అదే లక్షణం కావటం. భార్యాభర్తలలో ఒకరు తగ్గినా గొడవలనే ఉండవు. కాకపోతే ఇక్కడ ఇద్దరూ కూడా గట్టివారేనండి. నేను తగ్గనంటే నేను తగ్గను అనేటువంటి టైప్ ఇద్దరూ కూడా. అయినప్పటికీ చిన్న చిన్న గొడవలు అనేవి ఎవరి వైవాహిక జీవితంలోనైనా సర్వసాధారణం. అలాగే వీరిద్దరి మధ్య కూడా. కానీ వీరి బాండింగ్ అయితే బాగుంటుందండి. అయితే మేషరాశి వారు ఎప్పుడైనా కుంభరాశి వారి మీద వారికి ప్రేమ అనిపించినప్పుడు చాలా చక్కగా చూపిస్తారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. వీరికి ఎంత కోపమో అంత ప్రేమ ఉంటుందండి మేషరాశి వారికి. కుంభరాశి వారికి ప్రేమ ఉన్నప్పటికీ కూడా
ఎక్కడ వారి జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ప్రేమను చూపిస్తే అలుసైపోతానేమోనని మాటల ద్వారా చూపించరు, చేతల ద్వారానే చూపిస్తారు. వారికి ఇష్టమైనవి చేసి పెట్టడం కానీ, వారికి సౌకర్యాలను అందించటం కానీ ఇలా చేతలలో చూపిస్తారే తప్ప కుంభరాశి వారి నోటి నుండి ఎక్కువగా ప్రేమను చూపించరండి. మేషరాశి వారు మాటల మనిషి అయితే కుంభరాశి వారు చేతల మనిషి. కానీ ఏ మనిషి అయినా సరే వారితో ప్రేమగా మాట్లాడకుండా ఎన్ని చేసినా ఏం ప్రయోజనం అండి? నాతో ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నా మీద వారికి ప్రేమ లేదేమోనని అనుకుంటారు కదా ఎవరైనా సరే. ఈ విషయం కుంభరాశి వారు అర్థం చేసుకోవాలి. మేషరాశి వారు మీ మీద చూపించినంత ప్రేమ మీరు మాటల ద్వారా చూపించలేకపోతారు. మేషరాశి వారు బయట వారు ఏమైనా అంటే మీకు కోపం వస్తుంది. మేషరాశి వారికి కావాల్సినవి చూసుకుంటారే కానీ వారితో కొంచెం ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ప్రేమగా మాట్లాడినంత మాత్రాన లోకు అవరు. అలాగే మేషరాశి వారు ఏంటంటేనండి, ఆ సమయంలో వారికి చిరాకుగా అనిపిస్తే ఆ చిరాకును తీసుకొచ్చి జీవిత భాగస్వామి మీదే చూపిస్తారు. కానీ వీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవలైనా సరే ఫస్ట్ మాట్లాడేది మేషరాశి వారేనండి. కుంభరాశి వారు పట్టు విడిచే మనుషులు కాదు. మేషరాశి వారు ఎన్ని కఠినమైనటువంటి మాటలు మాట్లాడినా తర్వాత క్షమాపణ చెప్పేది కూడా మేషరాశి వారేనండి. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారి కోపం అనేది 10 నిమిషాల తర్వాత ఉండదు. పెనం మీద నీళ్లు జల్లినట్లే వెంటనే తగ్గిపోతుంది. ఇప్పుడు కోప్పడతారా, తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకంటే జాలి ఎక్కువ వారిలో. కాకపోతే కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి మాటలు అనేవి చాలా కటువుగా ఉంటాయి. కొన్నిసార్లు నిజంగా వారి మాటల ద్వారా ఇతరులను ఇబ్బంది పడతారు, మెయిన్గా జీవిత భాగస్వామిని. కాకపోతే మేషరాశి వారు గతహ అనుకుంటారండి. కుంభరాశి వారు అలా కాదు, గతంలో జరిగినవన్నీ కూడా గుర్తుంచుకుంటారు. ఒక రకంగా మేష కుంభరాశుల వారి మధ్య ఎప్పుడు గొడవ వచ్చినా సరే అది పెద్దదవటానికి కారణం గతంలో జరిగిపోయిన వాటిని కూడా ప్రస్తావించటమే. అయితే మేషరాశి వారిలో ఉండే లక్షణం ఏంటంటేనండి, నోటి దోలు ఎక్కువ వారికి. బయటికి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మేషరాశి వారు అంత అడ్జస్ట్ అవ్వలేకపోతారు. కుంభరాశి వారు అడ్జస్ట్ మెంటాలిటీ, కొంచెం అడ్జస్ట్ అవ్వగలుగుతారు. ఉదాహరణకు వీరి బంధువర్గం వారి ఇంటికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుందాం, లేదా ఏదైనా పాలిటిక్స్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. మేషరాశి వారు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తుంటే అటువైపు 10 మంది వేరే వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, వీరి ఒపీనియన్ అడగకపోయినా సరే వారి మనసులో ఉన్న మాటను బయట పెడతారు. సర్లే అటు పక్క ఆపోజిట్గా 10 మంది ఉన్నారు కదా మనకెందుకులే అనుకోరు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మేషరాశి వారికి ఉన్న కొంచెం నోటి దోల వల్ల బయట కొన్ని గిల్లీ గజ్జాలు పెట్టుకుంటారండి. ఆ విషయం కుంభరాశి వారికి నచ్చదు. కుంభరాశి వారు వారి జీవిత భాగస్వామి మీద ఎన్నిసార్లైనా అరుస్తారు, వారితో గిల్లీ గజ్జాలు పెట్టుకుంటారేమో కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మనకెందుకులే గొడవలన్నీ, అటు పక్క 10 మంది ఉన్నారు వారికే సపోర్ట్ చేస్తే పోయిద్దిగా అనుకుంటారు కుంభరాశి వారు. మేషరాశి వారేమో ఒక అందుకు దీనికి ఆపోజిట్ అండి. కానీ కుంభరాశి వారు మొండివారైనప్పటికీ కూడా చిన్న మాట అనగానే నొచ్చుకుంటారండి. ఒక రకంగా వారు గతంలో జరిగిపోయిన విషయాలన్నిటినీ కూడా గుర్తుంచుకోవడానికి కారణం కూడా అదే. వారిని ఒక్క మాట ఎవరైనా అనగానే తీసుకోలేకపోతారు. కానీ కుంభరాశి వారితో గొడవపడి గెలవటం అనేది దాదాపు అసాధ్యంగా చెప్పవచ్చు. ఆ గొడవను అక్కడితో అవ్వనివ్వరండి, సాగదీస్తారు కొంచెం. ఒక్క మాటలో కుంభరాశి వారి గురించి చెప్పాలి అంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటారండి. ప్రేమ వచ్చిందనుకోండి కడుపులోది తీసి కూడా పెడతారు. అదే కోపం వచ్చిందనుకోండి తిన్నది కక్కేదాకా తిడతారు. అటువంటి స్వభావం కుంభరాశి వారిది. చూపిస్తే విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తారండి. అమ్మో వీరంత మంచివారు ఎవ్వరూ ఉండరు అనుకుంటారు. అది కూడా చేతల్లో, మాటల్లో కాదు. మాటలతో కడుపు నింపే రకం కాదు కుంభరాశి వారు. ఏదైనా సరే చేతల్లో చూపిస్తారు. కోపం వచ్చినా కూడా అంతేనండి. వీరితో గెలవటం అయితే కష్టమే. అలాగే మేషరాశి వారికి వారి జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, సర్లే ఈ తప్పు మళ్ళీ చెయ్యొద్దు అని అక్కడితో వదిలేస్తారు. దాని గురించి ఎక్కువగా ఆలోచన చెయ్యరు. కుంభరాశి వారైతే అలా కాదండి. దాని గురించి ఆలోచించి జ్వరం వచ్చేదాకో తలనొప్పి వచ్చేదాకో చేసుకుంటారు. అంటే అధిక ఆలోచనలు అన్నమాట. వారిని ఎవరైనా చిన్న మాట అన్నా అంతే, దాని గురించే ఎక్కువ రోజులు ఆలోచిస్తారు. జీవితంలో ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలినా అంతే.
అంటే ఒక మాటలో మేషరాశి వారి లాగా గతహ అనుకునే టైప్ అయితే కుంభరాశి వారు కాదు. ఈ విషయంలో అయితే వీరిద్దరూ ఆపోజిట్గా ఉంటారండి. అంటే వీరిద్దరిలో చాలా లక్షణాలు కలుస్తాయి, కానీ ఈ లక్షణాల వల్లే వీరిద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు రావటం, గొడవలు కావటం అవుతుంది. అయితే మేషరాశి వారికి ఎదురు దెబ్బ మీద ఎదురు దెబ్బ తగులుతుంది అనుకోండి, అందరూ బాగానే ఉన్నారు, నాకెందుకు ఇలా జరుగుతుంది, లేకపోతే కొన్నిసార్లు దేవుణ్ణి నిందించటం కానీ ఇలాంటి మనస్తత్వం అండి మేషరాశి వారిది. కుంభరాశి వారు ఏంటంటే దేవుడి మీద అపారమైనటువంటి నమ్మకం ఉంటుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా నిజాయితీయే గెలుస్తుంది అని బలంగా నమ్ముతారు. నేను ఇలా చెప్తున్నందుకు మేషరాశి వారికి కొంచెం నా మీద కోపం రావచ్చేమో, కానీ గతహ అనుకున్నప్పటికీ కూడా పక్కవారితో కంపేర్ చేస్తారండి. ఒకవేళ వీరు నిజాయితీగా బ్రతికినా, పక్కవారు కుళ్ళు కుతంత్రాలతో బతికినా వారికి మంచి జరిగిందనుకోండి, నిజాయితీగా నిలబడి వీరు నష్టపోయారనుకోండి, భవిష్యత్తులో ఖచ్చితంగా వారికి ఎదురు దెబ్బ తగులుతుంది అనుకోరు కుంభరాశి వారి మాదిరిగా. వారికి ఉన్న అదృష్టాన్ని నిందించటం కానీ, వారి తలరాతను నిందించటం కానీ ఇలా ఉంటుంది మనస్తత్వం. అయితే వీరిద్దరిలో ఉండే కామన్ లక్షణం ఏంటంటేనండి, ఇటు పక్క మేషరాశి వారు పొగడ్తలకు పొంగిపోతారు, ఇంకొక పక్క కుంభరాశి వారు కూడా పొగడ్తలకు పొంగిపోతారండి. ఈ విషయంలో మాత్రం ఇద్దరూ దొందే. ఎవరైనా వీరిపైన అభిమానం చూపించినట్లయితే, వీరికి మంచి ప్రాధాన్యతనిచ్చినట్లయితే, వీరి ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి మరీ వారికి సహాయం చేస్తారు. ఒకవేళ వీరి బంధువర్గంలో వారు కనుక వీరికి ఉన్న ఈ వీక్నెస్ని కనుక పట్టుకున్నట్లయితే, ఈ దంపతులు జీవితంలో ఎదగటం అనేది చాలా స్లోగా ఉంటుందండి. కాబట్టి ఒక పక్క మేషరాశి వారు, కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా సహాయం చేయండి, నేనేం కాదనట్లేదు. కాకపోతే ఎవరైతే మిమ్మల్ని పొగిడి మీతో సహాయం చేయించుకుంటున్నారో వారి గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. వీరు వారి అవసరాల కోసం నన్ను పొగుడుతున్నారా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే మేషరాశి వారు, కుంభరాశి వారు ఇద్దరూ కూడా ముక్కుసూటి స్వభావాలండి. మేషరాశిది అగ్నితత్వపు రాశి అండి, కుంభరాశిదేమో వాయుతత్వపు రాశి. ముక్కుసూటి స్వభావాలు అవటం వల్ల ఇద్దరికీ కూడా కొద్దిగా శత్రువుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మేషరాశి వారికి ఎవరితోనైనా గొడవైంది అనుకోండి, బయట వ్యక్తులతో, తర్వాత ఒక 10 రోజుల తర్వాత వారు ఎప్పుడైనా పలకరించినట్లయితే వీరు నిర్మోహమాటం లేకుండా మంచిగా ఇంతకు ముందులానే మాట్లాడతారు. కానీ కుంభరాశి వారు అలా మాట్లాడలేకపోతారు, ఎందుకంటే గతహ అనుకోరు కాబట్టి. అన్ని మనసులో దాచుకునే స్వభావం అండి కుంభరాశి వారిది. భవిష్యత్తులో వారితో ఎప్పుడు మాట్లాడుతున్నా సరే గతంలో వీరికి వారికి మధ్య అయిన తగాదాలే గుర్తొస్తూ ఉంటాయి వారికి. అంత సామాన్యంగా మర్చిపోరు కుంభరాశి వారు. మేషరాశి వారు మర్చిపోతారండి, మళ్ళీ ఇంతకు ముందు లాగానే ప్రేమగా మాట్లాడతారు. కానీ ఇద్దరూ ఎంత తెలివైన వారైనప్పటికీ కూడా, ఎంత ముక్కుసూటి స్వభావాలు అయినప్పటికీ కూడా, గతంలో వీరిని మోసం చేసిన వారి చేతే మళ్ళీ మోసపోయే స్వభావం అండి. ఒకే వ్యక్తి చేతిలోనే మరలా మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇద్దరూ కూడా. కాబట్టి మేషరాశి వారు, కుంభరాశి వారు ఇద్దరూ కూడా తమ పైన ఆధిపత్య ధోరణిని సహించలేరు కాబట్టే ఇటువంటి చిన్న చిన్న గొడవలే తప్ప వీరిద్దరిది మంచి బాండింగ్గా చెప్పవచ్చండి. 78% అనుకూలం, అబోవ్ యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. ఒకవేళ మీ జంట కూడా మేష కుంభరాశి అయినట్లయితే మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.